శ్రీకూర్మం వచ్చాము. శ్రీకూర్మంలోనే మనము చూడవలసినవి అన్నమాట. ఇవి పేత పుష్కరిణి, రెండవ పాద ధ్వజస్తంభము, శ్రీ వైష్ణోదుర్గ ఆలయము, అద్భుతమైన శిల్పకళ, దండయాత్రల ఆనవాళ్ళు, శ్రీ చైతన్య ప్రభుపాదుల పాదముద్రలు, కాశీద్వారము, ఆయిల్ పెయింటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. మనము శ్రీకూర్మంలో ఇవన్నీ చూడవచ్చు. శ్రీకూర్మం ఇలా అయితే ఇదంతా గుడి ఆవరణ అన్నమాట. ఇదంతా ఆ పక్కన కోనేరు ఉన్నది, అటువైపు కోనేరు కూడా చూపిస్తాను. ఈ శ్రీకూర్మం యొక్క ధ్వజస్తంభము, శ్రీకూర్మం యొక్క ధ్వజస్తంభం అయితే ఇక్కడ యాత్రికులు వచ్చి ఖాళీగా కూర్చొని దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు కూర్చొని. ఈ ఆవరణ ఇక్కడంతా శ్రీకూర్మంలో అనేది తాబేళ్ళ పార్క్ అన్నమాట. ఇలానన్నీ తాబేళ్ళు ఉంటాయి. ఇలాన అన్నీ తాబేళ్ళు ఉంటాయి. ఇంకా దగ్గరగా తీస్తాను. చిన్న చిన్న తాబేళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇన్ని తాబేళ్ళకి ఫుడ్ కూడా వేస్తారు వీళ్ళు టైం ప్రకారం. ఇది స్వామివారి యొక్క గోపురము. అంటే ఇందులో నుంచి మనము ఎంట్రన్స్ లోనికి వెళ్ళాలి. అటువైపు నుంచి వస్తే, లేదంటే మనం ఇటువైపు శ్రీకాకుళం నుంచి వచ్చామంటే ఇటువైపు నుంచి దారి ఉంటుంది. ఇలాగా లోనికి గుడిలోనికి ఎంట్రన్స్ ఇది. గుడిలోనికి ఎంట్రన్స్ ఇది. ఇంక ఈరోజు ఖాళీగా ఉంది కాబట్టి పెద్దగా జనాలు లేరు. లేకపోతే మామూలుగా అయితే జనాలు ఉంటారు, చూడడమే కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ స్వామివారి సీజన్ కాదు కాబట్టి మనకి కొద్దిగా ఖాళీగా ఉన్నది. ఇది ఒక శిల విగ్రహము. చూడండి ఎంత బాగుందో. పేరు హిందువుగా కదిలించు. వెంకటమూర్తి యొక్క ముద్రికలు. శ్రీ వైష్ణోదుర్గాదేవి అమ్మవారు ఇక్కడ దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటారు. శిల్పాలు ఇవన్నీ దేవుని యొక్క శిల్పాలు. కొత్త రూపంలో, కొత్త అవతారంలో కొత్త ఫొటోస్ అన్నమాట. శ్రీకూర్మ అవతారం. శ్రీకూర్మంలో అనేది కాశీద్వారం అంట. ఇక్కడ తాళాలు వేసి ఉంచుతారు. రాకేసి ఉన్నది. పాయింట్ శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి గుడి అన్నమాట. దేవి దర్శనం చేసుకుంటే మనకి ఇక్కడ చాలా మంచిది. అమ్మవారికి ఒకసారి దర్శనం చేసుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ శిల్పం పరశురామ అవతారం. నెక్స్ట్ వామన అవతారం. శ్రీ దశభుజ నరసింహమూర్తి శిల్పం.
ఇవన్నీ ఆయన ఊరేగించిన వాహనాలు అన్నమాట. శేషపాన్పు, డమరకం, నెక్స్ట్ గుర్రం, ఇదొక రథం, గరుడ వాహనం, నెమలి వాహనం, శేషపాన్పు, ఉయ్యాల, శ్రీకూర్మం అంటేనే తాబేళ్ళు. చూడండి తాబేళ్ళు ఎన్ని ఉన్నాయో, అలా చిన్న పెద్ద అన్నీ చాలా చిన్న చిన్న తాబేళ్ళు ఉన్నాయి. చిన్న పెద్ద లోనికి ఇంకా పెద్ద తాబేళ్ళు ఉన్నాయి. ఇవన్నీ తాబేళ్ళు. ఈ గుడ్డి తాబేలు వాటర్ తాగుతుంది. ఇది చూడండి. షాప్స్ కూడా ఉంటాయి, మనకు అన్నీ దొరుకుతాయి. ఏం కావాలన్నా తీసుకోవచ్చు. ఫొటోస్, మనకి ఏం కావాలన్న బొమ్మలు అలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ. మనకి ఫొటోస్, అలాగే మనకి పూసలు, తర్వాత ఇవి రుద్రాక్షలు అన్నీ దొరుకుతాయి మనకి. గాజులు, రకరకాల గాజులు. ఇక్కడ అమ్మవారికి అందరూ గాజులు వేస్తున్నారు కదా, కలర్స్ గాజులు, చెంబులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ దొరుకుతాయి మనకి. బయట ఇంకా షాపులు, వెరైటీ షాపులు కూడా ఉన్నాయి. ఇది శ్రీకూర్మం పుష్కరిణి. ఇది ఏంటంటే మనము అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువగా లోనికి వెళ్ళకూడదు, అలాగే ముందు నుంచి అలా చేసుకుని వచ్చేయడమే. నెక్స్ట్ ఏంటంటే ఇది వైజాగ్కి శ్రీకూర్మం 115 కిలోమీటర్లు ఉన్నది. శ్రీకాకుళం నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్లు ఉన్నదన్నమాట. ఇది పురాతనమైన గుడి అనమాట. ఇది డెవలప్మెంట్ అంటే అవ్వలేదు, ఎందుకంటే వచ్చే భక్తులు వేసే మనీ తక్కువ, అందువల్ల డెవలప్మెంట్ అయితే జరగలేదు. భక్తులు అయితే బాగానే ఉంటారు కానీ మనీ రావడం తక్కువ కాబట్టి డెవలప్మెంట్ అవ్వలేదు. ఓకే, ఎవరన్నా దర్శనం చేయాలి రావాలనుకుంటే చూడవలసిన గుడి, అన్నీ బాగుంటాయి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.